హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఓన్లీ 10 రూపీస్ తో అయితే మనం స్టార్ట్ చేస్తాము. అంటే ఓన్లీ 10 రూపీస్ తో స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి. అంటే ఓన్లీ 10 రూపీస్ అంటే అది పెద్ద అమౌంట్ అయితే కాదు కదండి. ఆ 10 రూపీస్ తో అయితే మనం స్టార్ట్ చేస్తాము. ఇక అదే విధంగా ఈ సేవింగ్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళైనా చేయొచ్చండి. ఇక అదే విధంగా ఈ మనం మనీ సేవింగ్స్ అయితే ఒక సంవత్సరం పాటు అయితే ఖచ్చితంగా అయితే చేయాలి. అంటే సంవత్సరం పాటు అంటే ప్రతిరోజు చేయాలి అనుకుంటే కాదండి. ఇది ప్రతిరోజు చేయాల్సింది కాదు, వారానికి ఒక రోజు మాత్రమే చేయాల్సింది. చూపిస్తున్నాను కదా వీడియోలో చూడండి. ఒక సంవత్సరంకి వచ్చేసి 52 వారాలు కదా. అంటే మనం ఓన్లీ వారానికి ఒక రోజు మాత్రమే ఈ మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. అంటే మీరు ఒకవేళ ఒక వారం అనేది అయితే తీసుకోండి. అది సండే కానీ, మండే కానీ, ట్యూస్డే, వెనస్డే, లేదు అంటే ఫ్రైడే ఆర్ సాటర్డే, అది మీ ఇష్టం. ఏ వారం అయినా ఒక వారం అయితే తీసుకోండి. ఒక వారం ఏదైనా పర్లేదు, మీ ఇష్టము. ఆ ఫస్ట్ వారం వచ్చేసి అయితే మీకు అక్కడ నోట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వారం వచ్చేసి 10 రూపీస్. ఇక అదే విధంగా మళ్ళీ సెకండ్ వీక్ అంటే రెండో వారం, అంటే ఈ రోజు మీరు సోమవారం వేసారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే సోమవారం రోజు 20 రూపీస్, మళ్ళీ మూడవ సోమవారం రోజు 30 రూపీస్, నాలుగవ సోమవారం రోజు 40 రూపీస్, ఐదవ సోమవారం రోజు 50 రూపీస్, ఆరవ సోమవారం రోజు 60. ఆ విధంగా అయితే మీరు ప్రతి వారము అంటే వారానికి ఒక రోజునైతే పెట్టుకోవాలి. ఆ వారం రోజు ఖచ్చితంగా 10 రూపాయలు పెంచుకుంటూ అయితే మీరు ప్రతి వారం కూడా మనీని అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఇక వారం రోజులకైతే మనం 10 పెంచుకుంటూ వెళ్తున్నాం కదా. ఆ విధంగా 10వ వారం వచ్చేసి అయితే 100 రూపాయలు అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. ఇక మనం ఇక్కడ 52 వారాలు అనేసి నోట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 11వ వారం వచ్చేసి 110 రూపాయలు, 12వ వారం 120 రూపాయలు, 13వ వారం 130 రూపాయలు, 14వ వారం 140, అదేవిధంగా 15వ వారం 150 రూపాయలు. ఈ విధంగా అయితే మనం నోట్ చేసుకుంటూ మనీని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఇంకా ఈ సంవత్సరానికి అయితే ఎంత వస్తుంది మనం ఈ విధంగా ప్రతి వారం అమౌంట్ ని సేవ్ చేసుకోవడం వల్ల అనేది అయితే మీకు ఈ వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తానండి. ఇక అదే విధంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఇక్కడ 20వ వారం వరకు అయితే పెట్టాం కదా. ఇంకా ఇక్కడ 21వ వారం నుంచి అయితే నోట్ చేసుకోవాలండి. 21వ వారం నుంచి అంటే 21వ వారం అంటే 210, 22వ వారం 220, 23వ వారం 230. ఆ విధంగా అయితే మనం అమౌంట్ అయితే ఈ విధంగా నోట్ చేసుకుంటూ అదే విధంగా ప్రతి వారం అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవాలండి. ఇక చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ 31వ వారం నుంచి అయితే చూపిస్తున్నానండి. ఇక వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని అయితే కొంచెం కట్ చేస్తూ అంటే మొత్తం నోట్ చేస్తూ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక అదే విధంగా ఈ టిప్ని అయితే మిడిల్ క్లాస్ వాళ్ళైనా చేయొచ్చు, లేదంటే హౌస్ వైఫ్స్ అయినా చేయొచ్చు అండి. ఓకేనా. ఈ విధంగా అయితే 40వ వారం వరకు అయితే పెట్టుకున్నాము. తర్వాత 42వ వారం నుంచి 50వ వారం వరకు అయితే నోట్ చేస్తున్నాను. ఇక ఈ టిప్ని అయితే ఇప్పటి వరకు అయితే మేము ఎటువంటి మనీ సేవింగ్స్ అయితే చేసుకోలేదు, మాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ ఎమ్మటే అయిపోతుంది అనుకున్న వారైతే ఇక శాలరీ వచ్చిన వెంటనే అది ఏ వారమో నోట్ చేసుకొని ఇక ఆ వారం నుంచే మనీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఆ వారానికి సరిపోయిన మనీని అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. అంటే ఫర్ సపోజ్ శాలరీ వచ్చే వాళ్ళైతే అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ వీక్లీ ఒకసారి సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఆ 4 వారాలకి సరిపోయినాయి. ఆ విధంగా అయినా ఒకటేసారి అయితే తీసి పక్కన పెట్టుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఓన్లీ 10 రూపీస్ తోనే స్టార్ట్ కాబట్టి ఇక శాలరీ వచ్చే వాళ్ళైతే ఆ నెలకి సరిపోయే అమౌంట్ అయితే అంటే నెల అంటే 4-5 వారాలు వస్తాయి కాబట్టి ఆ 4 వారాలకి సరిపోయినాయి అయితే ముందు పక్కన తీసి పెట్టుకొని, కానీ ఏ వారంకి ఆ వారం రోజు మాత్రమే మనం నోట్ చేసుకుంటూ అమౌంట్ అయితే పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఇక ఇప్పుడైతే ఇంకా 10 రూపీస్ అయితే చాలా చిన్న అమౌంటే కదండి, పెద్ద అమౌంట్ అయితే కాదు కదా. అందుకోసం ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సింపుల్ గా మనం ఇయర్ కి ఎంత సేవ్ చేసుకుంటున్నాము
అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక అదే విధంగా ఇక్కడ చూడండి, నేను సపరేట్గా అయితే ప్రతి వారం అయితే మీకు నోట్ చేసి చూపిస్తున్నాను, మొత్తం కౌంట్ చేస్తున్నాను చూడండి. అంటే ఫస్ట్ వారం వచ్చేసి అయితే ఓన్లీ 550 రూపాయలు మాత్రమే సేవ్ చేసాం. ఇక తర్వాత 10 వారాలు ఎంత సేవ్ చేసామో అన్నది కూడా చూపిస్తాను చూడండి. తర్వాత వారం వచ్చేసి 1550 రూపాయలు, చూడండి 1000 రూపీస్ పెరిగింది, అవునా. ఇక ఈ విధంగానే మీరు మనీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. ఇక తర్వాత 21వ వారం నుంచి 30వ వారం వరకు అయితే 2550 రూపాయలు, ఓకేనా. మళ్ళీ తర్వాత 31వ రోజు నుంచి 40వ వారం వరకు అయితే ఇక ఇప్పుడు 3550 రూపాయలు అయితే వచ్చిందండి. మళ్ళీ 41వ వారం నుంచి 50వ వారం వరకు అయితే 4550 రూపాయలు. ఇక ఈ రెండు అయితే 51వ వారం 52వ వారం అని అయితే సపరేట్గా వేసాం కదా. అంటే మనం సంవత్సరానికి 52 వారాలు, ఆ 52 వారాలు మాత్రమే మనీ సేవింగ్స్ అని అయితే అనుకున్నాం కదా. ఇక అందుకోసమే ఇవంతా కూడా మీకు సపరేట్గా క్లియర్గా అర్థమవుతుందని అయితే నోట్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే ఇక ఇయర్ ఎండింగ్కి వచ్చే వరకు అయితే 500 అయితే ఎక్కువ కదా అండి, సేవ్ చేసుకోలేము కదా, కష్టం కదా అని అనుకుంటే మనం కొంచెం కష్టపడి కొంచెం సేవ్ చేసుకుండడం వల్లనే కదా మనకి మనీ అనేది అయితే సేవ్ అవుతుంది. ఇక ఈ విధంగా అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలండి. అంటే మనకి అవసరమైనవి మాత్రమే కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలి, అవసరం లేవు అనుకున్నవి అయితే వదిలేసేయండి. ఆ విధంగా కొంచెం అమౌంట్ని ముందు నుంచే సేవ్ చేసుకోవడం వల్ల ఇయర్ ఎండింగ్కి 500 ఆ టైంలో కూడా యూస్ అవుతూ ఉంటుంది. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.